రే ఆ వేలుగాడు వేలు తీసేస్తాను ఈమెయిల్ పంపించాడ్రా. పోతే పోనీ వేలేగా. అది 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 మా అమ్మమ్మ కొట్లో బాలేదు. ఎందుకు రాడదు సార్? మరి ఆ వేలుగాడు ఈమెయిల్ పంపించాడని నీకు చెప్పడానికి వస్తే నువ్వేంట్రా అసలు సీరియస్నెస్ లేకుండా అమ్మాయిని చూస్తావు? ఆ అమ్మాయి ఎంత నచ్చిందా నీకు? అవునరా, బాగా నచ్చింది. ఇంతకీ ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మమ్మ కొంట్లో బాలేదని చెప్పాను. ఎందుకలా చెప్పావు? నువ్వేదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకని? అది అక్కడ మీ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, అయితే మా ఇంటికి వచ్చి పికప్ చేసుకో. ఓకే. Is 8 o'clock okay? It's okay, it's okay. ఓకే ఓకే Okay, see you later. Bye. ఆహా, చూసావరా దేవుడు మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో? దేవుడు ఎప్పుడంతే మంచోళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీ అబ్బా, నేను అనే దాని గురించి కదరా, ₹1,00,00,000 సంపాదించే దారి చూపిస్తున్నాడని. దారి చూపెడుతున్నాడా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని లైన్లో పెట్టి వాళ్ళ బాబుకి దగ్గరై ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడుందో కనుక్కొని అది కొట్టేసి ఆ మైక్రోచిప్ గాడికి ఇస్తే ఆడు మనకు ₹1,00,00,000 ఇస్తాడు. అది తీసుకెళ్లి వేలుగాడికి ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్. సారీరా, నేను అమ్మాయికి అన్యాయం చేయలేను. ఒక్కటి కొట్టానంటే మోహన్ చట్నీ అయిపోద్ది. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, అప్పుడే ద్రోహం గురించి ఆలోచిస్తున్నావా? అయి ఉండొచ్చు. నేను లవ్ లో క్రైమ్ మిక్స్ చేయలేను. రమ్లో కోక్ మిక్స్ చేస్తావా? బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి నాకు డ్రింక్ చిప్స్ ప్యాకెట్ పట్టరా. రే నా వల్ల కాదురా. అయినా ఏంట్రా, ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అవునరా. రే 10 రోజుల్లో వేలుగాడికి ₹1,00,00,000 ఇవ్వలేదంటే ఆ అమ్మాయి చిట్కనేలు పట్టుకొని 7 అడుగులు నడవడానికి నీకు చిట్కనేలు ఉండదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా?